పాలమూరు జిల్లాలో యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ సన్నద్దమవుతోంది. జలాశయాలను నీటి లభ్యతను బట్టి వ్యవసాయానికి నీరిచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కానీ ప్రధాన కాలువలు, పిల్ల కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందుతుందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు రైతుల సమస్యలపై చర్చించి అందుకు అనుగుణంగా నీళ్లు విడుదల చేయాలని కర్షకులు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి పంటకు సాగునీటి ప్రణాళిక దాదాపుగా ఖరారైంది. కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల కింద 4,13,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏడాది శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 2,80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. జూరాల కింద 1,10,000 ఆయకట్టు ఉండగా 34,000 ఎకరాలకు, కోయల్ సాగర్ కింద 34,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 8,000 ఎకరాలకు, భీమాకు 29,000 ఎకరాలు, నెట్టెంపాడుకు 24,000 ఎకరాలు, తుమ్మిళ్లకు 37,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. డిసెంబర్ 25 నుంచి ఏప్రిల్ వరకు వారాబందీ విధానంలో రైతులకు నీరు అందనుంది. వీలైనంత వరకు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. యాసంగి సీజన్ కూడా D31 అంటే ఓన్లీ ఒక 10,000 ఎకరాలకు మాత్రమే జూరాల ప్రాజెక్ట్ నీళ్లు వస్తాయి. 30,000 ఎకరాల ఆయకట్టు ఉన్న జూరాల ప్రాజెక్టు 10,000 ఎకరాలకే IDB మీటింగ్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా నెట్టంపాడు ప్రాజెక్ట్ లో కూడా రిజర్వాయర్ సమస్య ఉన్నందువల్ల దాన్ని కూడా ఒక 25,000 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇన్ని ఎకరాలు మనకి నిరుపయోగం పడే పరిస్థితి ఉంది. ఏది చుట్టూ తిరిగినా ఏ సమస్య వచ్చినా ఆఖరికి ముఖ్యంగా ఆగిపోయేది రేలంపాడు దగ్గరనే ఆగిపోతుంది. ఒక రేలంపాడుని పునర్నిర్మించుకోదగ్గ విషయంగా చేస్తే మళ్ళీ 1,80,000 ఎకరాలకి ఈ ప్రాంత ప్రజలకి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ఎత్తిపోతల పథకాల కింద కాల్వలు అస్తవ్యస్తంగా మారటంతో లక్షిత ఆయకట్టుకు సాగునీరు అందుతుందా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. పిల్ల కాల్వలు పిచ్చి మొక్కలతో అధ్వానంగా కనిపిస్తున్నాయి. వర్షాలకు దెబ్బతిన్న కాల్వలు ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలకు లైనింగ్ పూర్తి కాలేదు. D82 కాల్వకు తరచూ గండ్లు పడుతున్నాయి. జూరాల డిస్ట్రిబ్యూటరీల కింద కాల్వలది ఇదే పరిస్థితి. ఎత్తిపోతల పథకాల్లో ప్రధాన కాల్వలు, పిల్ల కాల్వలు, తూములు సరిగా లేక సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కొన్నాళ్లుగా కాల్వల నిర్వహణ అధికారులు గాలి కొదిలేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అంతలా రిజర్వాయర్ చెరువు ఉంటే ఇంతవరకు దాన్ని రిజర్వాయర్ చేసిండ్రు. ఆ రిజర్వాయర్ నుంచి D1 కాలువ గానీ, D2 గానీ, D4 గానీ, D3 గానీ ఈ 4 కాలువలు ఒక తోడుకుంటా పోయిండ్రు, వదిలిపెట్టేసిండ్రు. దాంట్లో లైనింగ్ లేదు, పిల్ల కాలువలు లేవు. జమ్ము పెరుగుతా ఉంది. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి తీస్తుంటే మళ్ళా పుడుతుంది. కాలువలో జమ్ము సంవత్సరం విపరీతంగా లేచి చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇప్పుడు పిల్ల కాలువలు సరి చేసి చివరి ఆయకట్టుకు నీరు అందిస్తే వాళ్ళకి ఎప్పుడు రైతులను రుణపడి ఉంటాం. జీవన కాలం కింద మాది పొలం ఉంది. ఒక పక్క జమ్ము తీసిండు, ఇంకొక పక్క జమ్ము తీయలేదు. ఆ పక్క కూడా 2 పక్కలు తీయాలి. అక్కడ అవతలి పక్క మొత్తం బాట చేయాలి. ఆ కంప వీకాలి, జమ్ము తీయాలి. రైతులకు సేఫ్టీ ఉంటది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఈ యాసంగి నీళ్లు కూడా అద్దెం అవుతున్నాయి. మేము పోయి కొట్లాడి తెచ్చుకునే రకంగా ఉంది. ఆ ఇడిచేతోడు కూడా జీవులాడాలి. యాసంగిలో ఊరి నాటుకుంటారు, మినువులు వేసుకుంటారు. మా ఆయన యాసంగిని ఇడుస్తారా ఇడవరా తెలియదు. ఇవ్వాలని కోరుతున్నాం. యాసంగి నీళ్లు కూడా ఇడవాలి. కాలువ అవతల శుభ్రం చేయలేదు. లాస్ట్ కొల్లాపూర్ వరదల శివరి వరకు నీళ్లు పోతలేవు. మధ్యలో నీళ్లు స్టక్అప్ అవుతున్నాయి. అవి సాఫ్ చేసి కాలువకు సాఫ్ చేయమని విజ్ఞప్తి. 500 రూపాయల బోనస్ నేపథ్యంలో రైతులు సన్నాలకు మొగ్గు చూపే అవకాశం ఉంది. కనుక చివరి ఆయకట్టు వరకు నీరొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.